గాయస్ ఎవరైతే వెన్యూ కార్ తీసుకుందాం అనుకుంటారో 20,942 కిలోమీటర్స్ తిప్పిన తర్వాత రివ్యూ చేస్తున్నా. మాకు వాళ్ళు ఏం చెప్పినట్టే షోరూమ్లో తీసుకున్నప్పుడు మేము తీసుకుంది మాన్యువల్ అనమాట. ఆటోమేటిక్ మాన్యువల్కి ఏం తేడా ఉంటుందంటే వెంటిలేషన్ సీట్స్ వస్తాయి ప్లస్ అలైవిల్స్ వస్తాయి, మిగతా అంతా సేమ్ ఉంటుంది అని చెప్పారు. కాకపోతే దీనికి టర్బో ఇంజన్ లేదు. టర్బో ఇంజన్ పికప్ ఎక్కువ ఉంటుంది, దీనికి పికప్ అస్సలు లేదు. మీకు ఘాట్ సెక్షన్లో కానీ ఎప్పుడైతే మీరు వెహికల్ ఓవర్టేక్ చేస్తారు కదా అప్పుడు మీకు అర్థమవుతుంది బండి పికప్ అయ్యింది అనేది. ఫీచర్స్ అన్నీ ఓకే, నాకు ఫీచర్స్ నచ్చినాయి, సీటింగ్ బాగుంది. కానీ పికప్ అయినప్పుడు ఏం తీసుకుంటే ఏం లాభం చెప్పండి. మేము కూడా చాలా మంది చాలా కనిపిస్తున్నాయి వెన్యూలు ఇప్పుడు తీసుకుంటే టర్బో ఆటోమేటిక్ తీసుకోండి. మైలేజ్ కూడా ఇస్తలేదు ఇది. మీకు సిటీలో ఎంత ఇస్తుంది అంటే 10 to 12 ఇస్తుంది, హైవేలో మీకు 15 ఇస్తుంది. అది కూడా మీరు 80 to 100 స్పీడ్ మెయింటైన్ చేస్తేనే. వేరే కార్లతో కంపేర్ చేసుకుంటే వేస్ట్ ఇది. నేను షిఫ్ట్ కార్ నడిపిన మొన్న, షిఫ్ట్ కార్ సూపర్ ఉండే, దీనికంటే షిఫ్ట్ కార్ వేరే లెవెల్ అంతే. ఉండే బ్రాండే కానీ బకరా అయిపోయాం దీన్ని తీసుకొని.